నేను మొన్న దిల్ రాజు గారిని కలిసినప్పుడు చాలా క్యాండిడ్గా, సార్ మీరు ఈ సినిమా చూస్తారు కదా ఫ్యామిలీ స్టార్, మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారు అని చెప్పి అడిగా. సో ఆయన 3.5+ టమాటోస్ ఇస్తారని చెప్పారు. సో ఈ సినిమాకి నేను ఎన్ని టమాటోస్ ఇచ్చానో చూద్దామా. కళ్యాణి వచ్చా వచ్చా అని కాదు, ఒక చక్కటి రాడ్డే దించా అని పెట్టుకోవాల్సింది. హాయ్ గాయ్స్, ఫ్యామిలీ స్టార్ సినిమా చూస్తాను భయ్యా. ఆఫ్టర్ అ లాంగ్ టైం ఒక రాడ్ సెకండ్ హాఫ్ సినిమా చూడడం జరిగింది. ఎప్పుడెప్పుడు బయటికి వచ్చేద్దామా అన్న ఫీలింగ్ కలిగింది భయ్యా. డైరెక్టర్ పేరు పరశురామ్ పెట్ల, కానీ రాడ్ బాగా పెట్టాడు. చాలా లెందీగా ఉంది భయ్యా ఫస్ట్ హాఫ్. పాయింట్కి రానాయన ఇంకెంతసేపు అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగానే ఉంది భయ్యా. పర్ఫార్మెన్స్ బై విజయ్ దేవరకొండ అండ్ మృణాల్ ఠాకూర్ డీసెంట్గా చేశారు వాళ్ళు. ఎస్విఎస్సిలో బామ్మగారు ఉంటారు కదా, ఆమె కూడా ఉన్నారు ఈ సినిమాలో. ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. విజయ్ దేవరకొండ లుక్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ డీసెంట్గా ఉంది భయ్యా. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే గుర్తొచ్చింది, ఇన్స్టాగ్రామ్లో టీమ్ బాడీ స్కల్ప్టర్స్ అని ఒక పేజ్ ఉంటుంది భయ్యా. వాళ్ళు టీమ్ ఆఫ్ కోచెస్, పర్సనల్ ట్రైనింగ్ ఇస్తారు. మీరు హెల్తీ అండ్ ఫిట్ అవ్వడానికి టిప్స్ కూడా ఇస్తారు. డైట్ అండ్ వర్కౌట్ షెడ్యూల్ కస్టమర్కి తగ్గట్టు కస్టమైజ్ చేస్తారు. మీకు వెయిట్ లాస్ ఇంకా మంచి బాడీ కావాలనుకుంటే ఇమీడియట్లీ ఫాలో అయిపోండి టీమ్ బాడీ స్కల్ప్టర్స్ ఇన్స్టాగ్రామ్లో. సరే, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ గురించి వస్తే విఎఫ్ఎక్స్ వరస్ట్గా ఉంది భయ్యా. ట్రైలర్లో ఒక దోసా సీన్ ఉంటుంది, చూసే ఉంటారు మీరు. సినిమాలో కూడా ఉంది. దాని విఎఫ్ఎక్స్ అయితే వరస్ట్. దోసాని కూడా విఎఫ్ఎక్స్ చేయాలన్న ఐడియా ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ కాదు, క్లోత్స్ ఆఫ్ సార్, క్లోత్స్ ఆఫ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వరస్ట్గా ఉంది భయ్యా. తలకాయ మీద సుత్తితో కొడితే ఎంత నొప్పి వస్తుందో దానికంటే 2 times ఎక్కువ నొప్పి వచ్చింది భయ్యా సినిమా చూస్తున్న టైంలో. యూజువల్లీ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేకపోయినా టైటిల్స్ దగ్గర వచ్చే మ్యూజిక్ అన్నా బాగుంటుంది. బట్ ఈ సినిమాలో అది కూడా ఉండదు, వరస్ట్గా ఉంది టైటిల్స్ దగ్గర వచ్చే మ్యూజిక్. ఓవరాల్ ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీస్ కన్నా అపీల్ అవుతుందా అంటే మీరే చూసి డిసైడ్ అవ్వండి. నాకైతే అంత కనెక్ట్ అవ్వలేదు. ఫ్యామిలీస్కి ఫస్ట్ హాఫ్ నచ్చుతుందేమో. దిల్ రాజు గారు మీరు పూర్వంలో చాలా క్లాసిక్ మూవీస్ తీశారు, ఆ సినిమాలని రిలీజ్ చేసుకోండి, కానీ ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలు తీయకండి సార్. చాలా బాధతో చెప్తున్నా, సెకండ్ హాఫ్ ఈజ్ అన్బేరబుల్. విజయ్ దేవరకొండ గారు మీ మీద కొంచెం అన్నెసెసరీ నెగిటివిటీ ఉంది అని నాకు తెలుసు. బట్ ఇలాంటి సినిమాలు తీస్తే అందరూ నెగిటివ్గా తయారవుతారు మీ పట్ల. సో చాలా కేర్ఫుల్గా సినిమాలను సెలెక్ట్ చేసుకోండి. సో ఇంత చెప్పాక నేను ఫైనలీ ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 1 టమాటో భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్ కళ్యాణి వచ్చా వచ్చా అని కాదు, ఒక చక్కటి రాడ్డే దించా.